హాయ్ అండి, అందరూ ఉన్నారు బాగున్నారా? నేను మీ సూర్య. ప్రజెంట్ మంచి దుబాయ్లో ఉన్నాము. ఎవరైతే ముందు వీడియోలు మిస్ అయ్యారో ప్లీజ్ డెఫినెట్గా వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎందుకంటే చాలా బాగా వచ్చినాయి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే, బుజ్జి ఖలీఫా ఎంత కథగా ఎలా మెరిసిపోతుందో. దీన్ని ఇంకా దగ్గర బాగా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి. మీరు ఆడ తమిళలో చూసినట్టు మనమైతే ఇప్పుడు వడ్డీ బిర్యానీ తినడానికి అయితే వెళ్తున్నాం. ఇది ఎక్కడ పెడతాడో తినకూడదు, ఎందుకంటే ఆడేం కలుపుతాడు ఏంటో మనకు తెలియదు కదా. అందుకే ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్ అంటే ఒకళ్ళు మన బ్రదర్ ఒకరు రిఫర్ చేశారు, రాయన్ మండి రెస్టారెంట్ అంట. ఇక్కడ హైజీనిక్గా క్వాలిటీగా ఉంటుందంట. మేబీ ఇది కేరళ వాళ్ళది అనుకుంటా. సో మా వాళ్ళని అయితే తీసుకెళ్తున్నాను. వాళ్ళిద్దరికైతే ఏం తెలీదు, చికెన్ బిర్యానీ అని చెప్పాను. చూద్దాం కనిపెడతారా లేదు. వెళ్ళగానే ఇది ఒక వెల్కమ్ డ్రింక్ లాగా ఇచ్చారు, ఇది బజ్జీలా ఉంది. ఇదేమో ఒక రకమైన కషాయంలో ఉందన్నమాట. వామప్పేమో వచ్చేసింది మన క్యామిల్ బిర్యానీ. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నేను ఫస్ట్ టైం తింటున్నాను, ఎలా ఉండబోతుందో ఏంటో. బాగుంటే మనకి చెప్తా, ట్రై చేయండి. బాగోపోతే మనకి స్ట్రైక్ తీసుకొస్తాను. ఏదో తేడాగా ఉందండి. లైట్గా మటన్ టేస్ట్లో ఉంది. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అది కూడా గ్రీన్ కూడా వేసుకున్న తర్వాత అలాగే మనలాగే పచ్చడి చేసుకోవడం కాదు కదా, అడవిల్లో బతికినారు కదా. అందుకే ఆ టమాటా అయితే తీసుకుని తినేసేవారు, అదే ట్రెండ్. ఏంటి సైలెంట్గా ఏం చెప్పకుండా తినేస్తారు అనుకుంటున్నారా? పక్కన డిస్టర్బెన్స్గా ఉంది కదా. మటన్ తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి. రిమైనింగ్ వాళ్ళకైతే పెద్దగా నచ్చకపోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బై బాయ్.